పుట్టపర్తి పర్యటన కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను స్వయంగా ఆయన పరిశీలిస్తున్నారు. అక్కడ అధికారులను ఏర్పాట్లకు సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనలో నుంచి వచ్చిన కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. దానికి భారత్ ఫ్యూచర్ సిటీ అనే పేరును కూడా పెట్టారు. అయితే తనకున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఫార్చ్యూన్ కంపెనీల్లో 100 కంపెనీలు కనీసం ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసేలాగా ఉండాలి అనేది ఆయన ఆలోచన. మొత్తం 100 ఎకరాల్లో ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అన్ని దేశం కాకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంపెనీలు ఏవైనా సరే ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవడానికి వీలుగా భూమి ఇవ్వడానికి, అలాగే వెసులుబాటు వసతులు కల్పించడానికి, అనుమతులు ఇవ్వడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక విజన్ తో ఉంది. ఆ విజన్ ని పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీలోనే ఈ అన్ని రకాల ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు డిసెంబర్ తో పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి పెట్టుబడులను ఆహ్వానించడానికి, పెట్టుబడుల వేదికగా మార్చుకోవాలని, అందుకు దీన్ని డిస్కషన్ పాయింట్ గా చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే డిసెంబర్ 8, 9 2 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ని అది ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. భారీగా విశాలమైనటువంటి భూమి కూడా అక్కడ అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేయడం వల్ల నగరంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కూడా దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన కూడా అదే. ఫ్యూచర్ సిటీని ఇప్పుడు హైదరాబాద్ లో ఎట్లాగైతే ట్విన్ సిటీస్ ని, ఆ తర్వాత హైటెక్ సిటీ ఎట్లాగైతే ఏర్పడిందో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్ కి కాదు తెలంగాణకి ఒక విజన్ లాగా అక్కడ కంపెనీలు కావచ్చు, వివిధ రకాల సంస్థలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 100 ఎకరాలలో ఈ గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని దేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడిదారులందరికీ కూడా వెసులుబాటు కల్పించడం, ఇంపార్టెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రైవేట్ సెక్టార్ లో, అలాగే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం యొక్క జీడిపి కూడా పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని లక్ష్యంగా పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు వీటన్నింటిని కూడా అప్పచెప్పారు. శాఖల వారీగా రివ్యూల్ని కూడా పూర్తి చేశారు డిప్యూటీ సీఎం. అయితే ఇప్పుడు గడువు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పుట్టపర్తికి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెలికాప్టర్ లో ఫ్యూచర్ సిటీలోనే దిగి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అధికారులకు సంబంధించినటువంటి సమీక్షను కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా వచ్చినటువంటి నేపథ్యంలో వసతులకు సంబంధించి కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, రవాణాకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నిటిని కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా సమీక్షిస్తున్నారంటే గ్లోబల్ సమ్మిట్ ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందనేటువంటి ఇండికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది ప్రభుత్వం. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి గట్టిగా పునాదులు వేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో నిర్వహించేందుకు గాను శరవేగంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తోంది సర్కార్. చాలా దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కాబోతున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికను విడుదల చేయడంతో పాటు విజన్ 2047 ప్రణాళికను గ్లోబల్ సమ్మిట్ లోనే విడుదల చేయనున్నారు సీఎం రేవంత్.